ఇంకా ఎన్ని పెళ్లి చూపులు రా బాబు. ఈసారన్నా ఓకే చేయి. అమ్మాయి వచ్చేస్తుంది. నమస్కారం అండి. హాయ్. అమ్మాయిని ఏమైనా అడుగుతారా? అడగటానికి ఏం లేదు. ముందు నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. అడగండి. హైట్ ఎంత? 6 feet. వెయిట్ ఎంత? 75 kgs. సాలరీ ఎంత? 10,070. పైన ఎంత వస్తుంది? పైనంటే అదే సెకండ్ అమౌంట్. సెకండ్ అమౌంట్ రావడానికి నేను ఆ టైప్ కాదండి. నేనా టైపే. నా మొగుడు పెగ్గు తాగినా పర్వాలేదు, లెగ్ జరినా పర్వాలేదు. నన్ను ఐమాక్స్ తీసుకెళ్ళాలి, పబ్స్ కి తీసుకెళ్ళాలి. వీకెండ్స్ లో నాగార్జున సాగర్ కు, హిమ్మత్ సాగర్ కు తీసుకెళ్ళాలి. హుస్సేన్ సాగర్ వద్దా అమ్మా? మూసిన దొడ్డున కూర్చోండి, మంచి స్మెల్ ఉంటది, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయదు. వీడెవడు? వాడెవడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి కండిషన్లు పెడితే నేనే కాదు, లైఫ్ లో నీకు పెళ్లి కాదు. రారా. అది కాదు బాబు, అమ్మాయి అడిగిన తప్పే ఉంది. తప్పు చేయమంటమే పెద్ద తప్పు. ఇట్ట అయితే ఎలా అండి? ఇక మీ పెళ్ళైనట్టే. దేశమేం గొడ్డుబాల. నా కోసం ఎక్కడో ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిలే. ఎవర్రా నన్ను అలా పిలిచింది? ఏంట్రా సైలెంట్ గా ఉన్నారు? నాకలా పిలిస్తే కోపం అని తెలుసు కదా, వెధవల్లారా. మర్యాదగా ఒప్పుకోండి, లేకపోతే డ్రాయర్ లోడ్ తీసి కొడతాను. రేయ్, అక్క కొట్టడానికి వస్తుందిరా, కొట్టండి. ఏంట్రా మీరు నన్ను కొట్టేది? చూడండి రా, రంగు పడుతుందని రెయిన్ కోట్ తో వచ్చాడు. నువ్వెంత కొట్టినా ఏం లాభం లేదు, ఫుల్ సేఫ్టీతో వచ్చా. వెళ్ళండ్రా. సేఫ్టీతో వచ్చావా? అంకుల్ కోట్ తీసేయ్. రే తీసేయండి రా. అబ్బా, నేను ముందే చెప్పాను కదమ్మా. సిగ్గుండాలయా, ఎన్నాళ్ళు తిప్పుకుంటావు ఇట్లా? లేదండి, ఈ సంవత్సరం పంట చేతికి అందలేదు. ఏ సంవత్సరం అందిందయా? అప్పుడే అనావృష్టి, ఇప్పుడే అతివృష్టి. ఇంత తప్పు చేసి నీ కూతురు డాక్టర్ చదివించాలా? ఎవరి కొడుకు పెళ్లి చేసి పంపించేదానికి డాక్టర్ చదువులు ఎందుకయా? నా కొట్టుకు పంపించు, పద్దులు రాసుకుంటది, 4 డబ్బులు వస్తాయి. పద్దులు రాసి అప్పు తిరగకపోతే పాచి పని చేయమను. అయినా నీ కూతురు ఆడపిల్ల కాదు, మోపిల్లలా పెంచావుగా. అలాంటి మాట ఎందుకు లేండి. అయితే బాబోయ్, నన్ను మగపిల్ల అంటావురా? నువ్వు అయిపోయావురా. నీ కొట్ల మీద అప్పు వద్దు, నువ్వెద్దు బాబు, నీ కళ దండం పెడతాను, వస్తాను బాబు. ఏంటమ్మా అందరూ మగపిల్ల ఏడిపిస్తున్నారు? నిన్ను ఏడిపించడానికి వాళ్ళందరూ అలాగే అంటుంటారు, నువ్వేం పట్టించుకోకు. ఎందుకమ్మా అలా ఆవేశపడ్డావు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. ఆయన బాకీ మనం తీర్చలేకపోయాం కదమ్మా. నేను తీరుస్తానన్నా, డాక్టర్ని అయితే సంపాదిస్తాను కదా. అమ్మా, నువ్వు డాక్టర్ అవ్వటానికి అసలు నీ చదువు పూర్తి కావాలి కదమ్మా. ఈ సంవత్సరం నీ పరీక్ష ఫీజే కట్టలేకపోయాం. ముందు నాటికి మొత్తం ఫీజు ఎక్కడి నుంచి కడతామమ్మా? ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా హెల్ప్ చేయమని సీఎం గారికి లెటర్ రాస్తానన్నా. ప్రియమైన ముఖ్యమంత్రి గారు, నా మొగుడు నాతో సరిగ్గా కాపురం చేయట్లేదు, ఏం చేయమంటారు? మొగుడు కాపురం చేయకపోతే సీఎం ఏం చేస్తాడు? సమరం దగ్గరికి వెళ్ళు, లేకపోతే లేచిపో. స్పెషల్ లెటర్స్ ఏమైనా వచ్చాయా? ఏముంటుందిరా నా బొందా, ఒక ఆవిడ మొగుడు సరిగ్గా కాపురం చేయట్లేదు అంటుంది, ఇంకెవరితో చేస్తున్నాడో ఏంటో. ఇంకోళ్ళేమో కూటమి గొడవ అంట. ఈ మ్యాటర్ అంటే చూద్దాం, ఇది ఇంకో గొడవ ఏంటో. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. నా పేరు రాజేశ్వరి, మా ఊరు ఖమ్మం జిల్లా కొత్తగూడెం. నాకు 7th లో 1st క్లాస్, 10th లో స్కూల్ 1st ర్యాంక్, ఇంటర్ లో డిస్ట్రిక్ట్ 1st ర్యాంక్, ఎంసెట్ స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. మెడిసిన్ లో చేరి మొదటి 2 సంవత్సరాలు 90% మార్కులతో పాస్ అయ్యాను. ఇప్పుడు 3వ సంవత్సరంలో ఎగ్జామ్ టర్మ్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మా కుటుంబం ఉంది. మాది రైతు కుటుంబం. నా చదువుకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేస్తే నేను డాక్టర్ అయిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో పనిచేసి సమాజ సేవ చేస్తాను. ఏంటి సీరియస్ గా ఉన్నావు? సీఎం ఏమన్నా కడిగేస్తూ రాసిందా? లేదురా, ఈ అమ్మాయి పాపం మెడిసిన్ చదువుతుందంట, ఫీజు కట్టకపోతే చదువు అయిపోతుంది. అయ్యో, డాక్టరే గిరిజనులకు సేవ చేద్దాం అనుకుంటుంది. ఇక్కడ టచ్ చేసిందా? నేను వెళ్ళి సీఎంతో మాట్లాడొస్తా. సాహసం చేస్తున్నావు. ఆయన డబ్బులు తినకుండా పని చేయరు, నువ్వు డబ్బులు తినకుండా రావు. ఏందా ఇది? నువ్వు నా కాడ కాదు, నేను నీ కాడ సెక్రటరీ చేసినట్టుంది. అరే, ఏదైనా పని తీసుకొస్తే 10 రూపాయలు మిగలాలి, రూపాయి నువ్వు తినాలి, 9 రూపాయలు నేను వెనకేసినట్టు ఉండాలి. కానీ ఏంది ఇది? ఒక అమ్మాయి జీవితం సార్. అడ్డమైన వాళ్ళ జీవితాలు బాగుపోసడానికి కాదు, గవర్నమెంట్ ఏడు ఉంది. వెళ్ళు, అసలు నిన్ను కాదు, నిన్న పెట్టాడే ఆయన్ని ఆయన అనాలి. నిన్న పెట్టాడే ఆయన్ని ఆయన అనాలి. ఇప్పుడు 3వ సంవత్సరంలో ఎగ్జామ్ టర్మ్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మా కుటుంబం ఉంది. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో పనిచేసి సమాజ సేవ చేస్తాను. ఇంట్లో గాంధీ, హాస్టల్లో బ్రాంధీ. ఇది చూడండి. నమస్తే గురుగారు. ఎలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానండి. ఎందుకు ఉన్నాడు? 3 ఫైటింగ్లు, 6 రైటింగ్లు. అప్పుడే సీఎం గారు చెప్పేశారండి. పని చేసేవాడు సరిగ్గా లేకపోతే
పంపించిన తిట్టుకునేది. తను ఏదో కవర్ తీసుకొచ్చాడు, మీరేమిటి క్లాస్ తీసుకుంటున్నారు? ఇది చదవండి సార్. అట్లాగే మీ ఆర్డర్ బాబు. నీ పెళ్లి మాట ఏమైంది సూరి? ఎందుకు అడుగుతారులేండి, ఇది వరకటి రోజుల్లో ఆడపిల్లలు పెళ్లి చేయడానికి ఫాదర్స్ తిరిగేవారు చెప్పులు అరిగే వరకు. ఇప్పుడు మేము తిరుగుతున్నాం కాళ్ళు అరిగే వరకు. పని అవ్వచ్చయ్యా. మోహన్ రావు గారు అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు కదా, 40 మంది పిల్లల దాకా చదివిస్తున్నాడు. అడిగి చూద్దాం. హలో, నమస్కారం మోహన్ రావు గారు. నేను పుట్టకొండ శ్రీరావులని. నమస్కారం అండి. చిన్న సహాయం కావాలండి. మీరు 40 మంది దాకా చదివిస్తున్నారు కదా, ఒక అమ్మాయి మెడిసిన్ చదవడానికి కొంచెం హెల్ప్ చేయాలి. తప్పకుండా చేద్దాం సార్. రేపు మీ క్వార్టర్స్ అమ్మాయిని ఒకసారి రమ్మని చెప్పండి. అలాగేనండి. పని అయిపోయింది సూరి. థ్యాంక్ యూ గురు. ఆ అమ్మాయికి ఫోన్ చేసి రేపు మన ఇంటికి 10 గంటలకల్లా వచ్చేయమను. నీకు దేశాన్ని ఏలేటోడు మొగుడుగా వస్తాడు. ఎవరు, చిరంజీవా అద్వానీయా? చెయ్యిస్తావురా మీద. హలో హలో, రాజేశ్వరి గారండి. మీరెవరండి? నేను సూరిబాబు అండి, సీఎం పేషి నుంచి. సూరిబాబా, సీఎం పేషియా? అవునండి, మీ లెటర్ నేను చదివి మీ పని ఎమ్మెల్యే శ్రీరాములు గారికి పురమాయించానండి. థ్యాంక్స్ అండి. అది మా డ్యూటీ అండి. రేపు ఉదయం 10 గంటలకి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే శ్రీరాములు గారిని కలవండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అమ్మా, నేను డాక్టర్ని కాబోతున్నాను. నేను అడిగింది ఏం చేసావు? ఏంటండి ఇది? అదే రాజకీయాల్లోకి వచ్చే విషయం. అయ్య బాబాయ్, మీకు దండం అండి, నన్ను వదిలేండి. ఒక దండం కాదండి, 1000 దండాలండి. వస్తానండి. థ్యాంక్ యూ అండి. ఎందుకండి ప్రతిసారి సూర్యుని అలా అడుగుతారు? ఎందుకో తనని చూస్తుంటే సామాన్యుడు కాదు అనిపిస్తోంది. నాయకుడు అవ్వాలి అంటే 2 లక్షణాలు కావాలి. 1 పక్కవాడికి సాయం చేసే అలవాటు, 2 ఆ సాయం చేయడానికి కావలసిన తెగింపు. ఆ 2 లక్షణాలు సూర్య దగ్గర ఉన్నాయి. నమస్కారం సూరిబాబు. దాస్, బాగున్నారా? బాగున్నానయ్యా. నువ్వు బాగున్నావా? నీ కేసు కొట్టేశారయ్యా, నీకేం టెన్షన్ లేదు. ఉద్యోగంలో జాయిన్ అయిపో. చాలా సంతోషం. Be happy. చాలా ఆ, సంతోషం. ఆ, మీ తమ్ముడు సీటే కదా, కన్ఫర్మ్ అయిపోయింది. సిఆర్ కాలేజ్కి వెళ్తే జాయిన్ అయిపోవచ్చు. ఇగో 10 రోజుల్లోనే అడ్మిషన్. వెళ్ళిపోండి. అలాగే. అలాగే అలాగే. మంచి సూరిబాబు. ఇక నుంచి అన్ని మంచిగా జరుగుతాయి. ఉంటాను. సూరిబాబు. నమస్తే అండి. ఇది మీ కవరు. మీ లోన్ మాఫీ అయిపోయింది. హ్యాపీగా ఇంట్లో ఉండండి. అదే సూరిబాబు, ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఏమడిగినా గానీ ఫుల్ గా చేసి పెడతా. నేను క్వార్టర్ అడిగాను, అంత కోపడతాటి. అంకుల్, మా స్కూల్లో సరిగ్గా భోజనం పెట్టట్లేదు. ఆ స్కూల్ విషయం నేను చూసుకుంటాను. రేయ్, అమ్మా నాన్న జాగ్రత్త. వెళ్ళొస్తారా? ఓకే ఓకే, మిగతాన్ని పోస్ట్ చేయండి. నమస్కారం అండి. ఈయనేనమ్మా నిన్ను చదివించే కల్పవృక్షం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇదిగోండి 1,00,000 రూపాయలు చెక్. ఇదిగోండి. చూడమ్మా, వచ్చే సంవత్సరం కూడా మీకు ఏదైనా అవసరం అయితే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఈ నంబర్ కి డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి. ఊరుకో నాన్న, ఊరుకో తల్లి. కూర్చోమ్మా. ఏంటమ్మా, ఎవరిని కలవాలి? పసిబిడ్డ బాబు గుండెకు సిల్లు పడిందంట. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. సీఎం గారిని సాయం అడగాలని వచ్చాను. మీరు ఇక్కడే ఉండండి అమ్మా, నేను మాట్లాడతాను. అలాగే. అమ్మా, రేపు 20వ తారీఖు నిమ్స్కి తీసుకురండి. ఆపరేషన్ అయిపోతుంది. అన్ని ఏర్పాట్లు చేసాం. మీ మేలు జన్మలో మర్చిపోయి బాబు. చల్లగా నిలరండి. బాబు, పాగలింగంపల్లి కాలనీలో 400 కుటుంబాల దాకా ఉన్నాం. మంచినీళ్ళ కనెక్షన్ లేదు. మున్సిపల్ ఆఫీసర్ని కలిస్తే ఆయన ఏం పట్టించుకోవట్లేదు బాబు. కథ సాయం చేయండి. నేను చేసి పెడతానండి, తప్పకుండా. నీకేం స్వామి, లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు, రైట్ సైడ్ ఒకళ్ళు. సంతోషంగా ఉన్నాం. మరి నా సంతోషం సంగతి ఏంటి? నాకు లెఫ్ట్ సైడ్ సెటప్ చేయి స్వామి. ఎందుకు స్వామి అంత కోపం? సెటప్ అన్నానైనా సెటిల్ చేయి స్వామి. స్వామి, ఆ సూరిబాబు ఎవరో నాకు తెలీదు. నీకు బదులు అతను సాయం చేశాడనుకుంటాను. నీకు పెట్టే దండంలో అతనికి వాటా ఉంది. భయ్య పద్ధతిగా ఉంది భయ్య ప్రసాదం. అయిపోయింది. దేవుడికి భయ చెప్పడం మర్చిపోయా. స్వామి, నువ్వు ఉన్నావు, ఇచ్చావు, నచ్చావు, ఇక్కడ టచ్ చేసావు. ఫిర్ మిలేంగే. స్వామి, అడ్రస్ 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 దేవుడు చెప్తాను.
టికెట్ కాదు, పాస్ ఉంది. దేవప్రసాద్ రా, వచ్చేస్తాను. ఇటే వస్తాను. ఇక్కడికి వచ్చండి. పర్వాలేదు, పర్లేదండి, కూర్చోండి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఆఫర్ చేస్తున్నాడు కదా, లేడీస్ ఫస్ట్, మేమే లాస్ట్. థ్యాంక్ యూ. వారికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్. కొంచెం మెడికల్ కాలేజీలోకి వెళ్తుందంటే డాక్టర్ కోర్స్ చేస్తుంది అనుకుంటా. కాబోయే డాక్టర్ మర్చిపో, మనకు వర్కౌట్ కాదు. మనకు కాదు, నాకు వర్క్. అదే మరదలేమో నిన్ను చీపో అంది, కంప్యూటర్ అమ్మాయినేమో నువ్వు చీపో అన్నావు. ఈ అమ్మాయి మనకి సెక్రటరీ ఉద్యోగాలని తెలిస్తే నిన్ను చీపో అంటుంది. దేవుడు ఇచ్చిన ప్రసాదం రా, పైగా ఇక్కడ టచ్ చేసింది. నేను సిగ్గు లేకుండా ట్రై చేస్తాను. అయ్యా, వికలాంగుల కోట కింద ఫంక్షన్ శాంక్షన్ చేసింది గవర్నమెంట్, కానీ ఆఫీస్కి వెళ్తే శాంక్షన్ అవ్వలేదంటున్నారయ్యా. మీరందరికీ సాయం చేస్తారంటే నాకు కూడా కాస్త చేసి పెట్టండి అయ్యా. వచ్చాయి ఏంటి అందరూ గుసగుసలు? అసెంబ్లీలో ఎవరెవరు కొట్టుకున్నారేంటి? భయ్యా, నువ్వు R&D కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టించావు కదా, 2 కోట్ల లాభం వచ్చిందట. వెరీ గుడ్. నిన్ను స్పెషల్ గా నవ్వించడానికి వచ్చాడు. సార్, మీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. ఏదో నా తృప్తి కొద్దీ ఇద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నో అనొద్దు. మీరు కూడా నో అనుకుండా ఆ డబ్బు ఏ ఊరన్నారు? జడ్చర్ల సార్. ఆ పక్కన పాలమూరు ప్రజలు పంటలు లేక, జీవన ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతున్నారు. అక్కడ తాగడానికి నీళ్లు లేవు, ఉండటానికి గృహాలు లేవు, వ్యవసాయానికి సరైన వనరులు లేవు. ఈ ప్రాబ్లమ్స్ ఏ ఒక్క ప్రాబ్లం అయినా ఈ డబ్బుతో సాల్వ్ చేయండి. కొన్ని కుటుంబాలన్నా బాగుపడతాయి. ఆ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉంటారు. కొత్తగా జాయిన్ అయ్యారా? అవును. హాయ్, ఐఎమ్ ఆశా. హాయ్, ఐఎమ్ రాజేశ్వరి. నైస్ మీటింగ్ యూ. సూరిబాబు, ఈ ఏడాది నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చస్తారా? కొంచెం అందం తక్కువైనా ఆడపిల్ల అయితే చాలరా. హలో హలో, ఏమండి 1 minute అండి. చెప్పినందుకే ఫాలో అవుతున్నాడంటే. హలో, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? అతను ఎవరో నాకు తెలీదు. 3 రోజుల నుంచి ఫాలో అవుతున్నాడు. సరే, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. అలాగే. ఏమండి ఒక నిమిషం. అమ్మాయిని టీచ్ చేయడానికి వచ్చావా? హాల్ టికెట్ ఏదమ్మా? హాల్ టికెట్ ఎక్కడో మిస్ అయింది మేడం. హాల్ టికెట్ లేదే ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. నేను 3rd ఇయర్ స్టూడెంట్ ని మేడం. నాకు తెలుసమ్మా, ఐ కాంట్ హెల్ప్. నెక్స్ట్. అదండి జరిగింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏమండి ఇదిగోండి హాల్ టికెట్, హాల్ టికెట్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఫీలింగ్స్ తర్వాత ముందు ఎగ్జామ్ రాయండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గో గో. ఊరుకోమ్మా. ఇచ్చే తెచ్చానండి. ఊరుకోనా? ఊరుకోనా? ఊరుకో. దేవుడా, గుడ్ మార్నింగ్. ఊరుకోమ్మా. నా దేవ ప్రసాదం వచ్చిందా? తీసుకురావద్దంటే తీసుకొచ్చావు. ఏమండి తెల్లడు ఏడుస్తాండి ఏంటండి? ఇదేమండి, ఇదేమండి ఒకసారి ఏంటండి? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేవుడికి చెప్పండి. మీ అవసరాలే కాదు, బిడ్డ అవసరాలు కూడా చూడండి. బయటకు వచ్చేటప్పుడు చుడిదార్లో కాదు, చీరలో రండి. ఏమండి మీ పేరు? సూరిబాబు, సీఎం దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తాను. ఏమండి సూరిబాబు గారు, ఇందాక ఆవిడతో చీరలో ఉన్న అమ్మతనాన్ని చాలా గొప్పగా చెప్పారండి. బై ద వే, ఐమ్ రాజేశ్వరి.
మీకు ఫోన్ చేసిన సూరిబాబు నేనేనండి. సీఎం పేషీలో పనిచేస్తుంటాను. అయితే నేనెవరో మీకు తెలుసు కదా. హాల్ టికెట్ చూసే వరకు తెలీదు, ఆ తర్వాత తెలుసుకున్నాను. నాకు సాయం చేసింది మీరే అని ఎందుకు చెప్పలేదండి? అందులో చెప్పేదే ఉందండి, మీకు చదువుకోవాలని ఉంది, హెల్ప్ చేశాను. చాలా థ్యాంక్స్ అండి. నా చదువు మధ్యలో ఆగకుండా చాలా హెల్ప్ చేశారు. దేవుని ప్రసాదం బాగా వర్కౌట్ అయింది.